హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఒక ఇంట్రెస్టింగ్ ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఏంటంటే ఈ రోజు రెండు రాష్ట్రాల మధ్య అంటే ఏపీ అలాగే కర్ణాటక ఈ రెండు రాష్ట్రాల మధ్య ఒక ఒప్పందం ప్రకారం ఏంటంటే కుంకి ఏనుగుల్ని కర్ణాటక ప్రభుత్వం ఏపీ ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. 6 కుంకి ఏనుగుల్ని ఇవ్వడం జరిగింది. ఇది ఒక జనరల్ టాపిక్, అభ్యర్థులకి ఉపయోగపడేది. ఎందుకంటే రెండు రాష్ట్రాల మధ్య జరిగింది కాబట్టి కంపల్సరీగా ఇట్లాంటివి జీకే కూడా మీకు ఉపయోగపడతాయి. అయితే అక్కడ విషయం ఏంటంటే 6 కుంకి ఏనుగుల్ని కర్ణాటక ప్రభుత్వం ఏపీ ప్రభుత్వానికి అప్పగించింది. ఎందుకు అసలు ఈ కుంకి ఏనుగులు ఏంటి, అసలు వీటిని ఇవ్వాల్సిన ఆవశ్యకత ఏంటి, అవి ఎందుకు ఉపయోగపడతాయి అనేది మనం ఇందులో చూద్దాం. ఇక్కడ మ్యాటర్ ఉంది, మంచి మ్యాటర్, మీకు ఉపయోగపడుతుంది ఇది. ఇక్కడ చూడండి కుంకి ఏనుగులు ఏం చేస్తాయి అనే దాని గురించి ముందు తెలుసుకుందాం. ఇక్కడ చూడండి చక్కగా ఇచ్చాడు. కుంకి ఏనుగులు అనేవి పూర్తి స్థాయిలో శిక్షణ పొందిన ఏనుగులు లాంటివి. చాలా చాలా చక్కగా వీటికి శిక్షణ ఇచ్చి ఉంచుతారు. ఎక్కడైనా ఏనుగుల గుంపు దాడికి దిగినప్పుడు కుంకీలను రంగంలోకి తీస్తాం జరుగుతుంది అనమాట. ఎక్కడైనా మనం చాలా చూస్తున్నాం, చాలా చోట్ల మరి వెహికల్స్ నాశనం చేస్తామంటే, ఇళ్లలోకి వచ్చేస్తే, పంటను నాశనం చేస్తే, ఇట్లాంటి అటవీ ప్రదేశాల్లో ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. వాటిని అడ్డుకోవడం ఎవరి తరం కాదన్నమాట. మనుషులు వెళ్తే వాళ్ళను కూడా తొక్కి చంపేస్తాయి. కాబట్టి అట్లాంటి సందర్భంలో ఈ కుంకి ఏనుగులు రంగంలో తీస్తారు. ఇక ఏనుగులను తరిమి కొట్టడంలో ఇవి కుంకీలు కీలక పాత్ర పోషిస్తాయంట. కొన్నిసార్లు గాయపడిన చిక్కుకున్నటువంటి అడవి ఏనుగులు రక్షించడానికి కూడా వీటిని ఉపయోగిస్తారంట. సాధారణంగా కుంకి ఏనుగులుగా మగవాటినే ఎంపిక చేయడం జరుగుతుందంట. ఎందుకంటే ఇవి మాత్రమే ఒంటరిగా సంచరిస్తూ ఉంటాయి. వీటిని బంధించి కొన్ని నెలల పాటు శిక్షణ ఇవ్వడం జరుగుద్ది. తర్వాత ఆపరేషన్ల కోసం వాడుతూ ఉంటారు. ఏనుగుల గుంపును అడవిలో తిరిగి పంపించేంత వరకు కూడా ఇవి విశ్రమించమంట. అంటే ఇవి చాలా ట్రైన్డ్ అనమాట. చాలా ప్రకాటబందీగా ట్రైనింగ్ ఇచ్చి ఉంచుతారు వీటిని. ఏవైనా ఏనుగులు, అడవి ఏనుగులు ఏవైనా కానీ ఆపదలో ఉంటే వాటిని రక్షించి అడవిలోకి పంపించేంత వరకు కూడా ఇవి వాటికి సహాయంగానే ఉంటాయి. అంతేకాకుండా పంట పొలాలు నాశనం చేసి ఏనుగులు కూడా తరిమి కొట్టడానికి వీటిని ఉపయోగిస్తారంట. ఇకపోతే ఇవ్వండి, కొన్నిసార్లు పంట పొలాలపైకి వచ్చిన ఏనుగులతో ఇవి తలపడాల్సి ఉంటుంది కూడా. అందుకే పోరాటంలోనూ వీటికి ప్రత్యేక శిక్షణ అనేది ఇవ్వడం జరుగుతుందంట. వీటికి అన్ని స్థాయిలో కూడా శిక్షణ ఇస్తారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఈ కుంకి ఏనుగుల్ని తీసుకోవడం జరిగింది. అంటే ఏపీ ప్రభుత్వం తరపున మరి ఈయన ఆ యొక్క ఏనుగులు, వాటికి సంబంధించిన డీటెయిల్స్, అలాగే వాటిని ఎలా పోషించాలి, ఎలా సంరక్షించాలి అనేది కూడా చాలా జాగ్రత్త పకడ్బందీగా వాటి కోసం ఒక ప్రత్యేకమైన ప్రదేశాన్ని సిద్ధం చేయడం జరిగింది అనమాట ఏపీలో. రైట్, ఇక చూడండి అసలు వీటి గురించి ఇక్కడ గమనించవచ్చు మీరు. ఇవి చాలా భారీ స్థాయిలో ఉన్నాయి ఈ ఏనుగులు. ఇక్కడ చూస్తే ఇదిగోండి 6 కుంకి ఏనుగుల్ని ఇవ్వడం జరిగింది. ఏపీకి 6 కుంకి ఏనుగుల్ని కర్ణాటక ప్రభుత్వం అప్పగించింది. బెంగళూరులోని విధాన సౌధలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డికే శివకుమార్, అలాగే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. కుంకి ఏనుగుల అప్పగింత, వాటి సంరక్షణకు సంబంధించిన డాక్యుమెంట్లను పవన్ కు సిద్ధరామయ్య అందజేశారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ కుంకి ఏనుగులు ఇచ్చినటువంటి కర్ణాటక ప్రభుత్వానికి అలాగే సీఎం సిద్ధరామయ్యకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఎలాంటి సాయం అడిగినా కర్ణాటక ప్రభుత్వం ముందుకు వస్తుందన్నారు. ఏపీ కర్ణాటక మధ్య సహకారం ఎలా కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు. కుంకి ఏనుగుల సంరక్షణకు ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేశామని తెలియజేశారు. ఏపీ కర్ణాటక మధ్య 9 ఒప్పందాలు కుదుర్చుకున్నామన్నారు. పంట పొలాల్ని నాశనం చేస్తున్న అడవి ఏనుగులను నియంత్రించేందుకు కుంకి ఏనుగులను రంగంలోకి దించడం జరుగుద్ది. ఇది కుంకి ఏనుగుల గురించిన. కాబట్టి ఇది మనకి, ఎందుకంటే రెండు రాష్ట్రాల మధ్య జరిగిన సంఘటన కాబట్టి అది కూడా కుంకి ఏనుగులు అనే పదం చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడు వింటా ఉన్నాము. కాబట్టి వాటిని కర్ణాటక ప్రభుత్వం ఏపీ ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. వాటి సంరక్షణ బాధ్యతను డిప్యూటీ సీఎం గారు ఆయన చేతుల మీద తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇలాంటి బిట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్.